ట్విస్ట్లు మలుపులతో తమిళ రాజకీయం ఉత్కంఠను రేపుతోంది. నంబర్ గేమ్ తో విజయ్ సతమతమవుతున్నారు. అటు వీసీకే నిర్ణయంపై టీవీకే భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే టీవీకే ముందు వీసీకే చాలా డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తోంది. చెన్నైలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పూర్తి సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందిస్తారు. లైవ్ లో సిరి. గత కొన్ని రోజులుగా అయితే తమిళనాడు రాష్ట్రంలో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు అయితే ఇంకా జరగలేదు. అయితే తమకుండేటువంటి 108 స్థానాలతో పాటుగా కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో లిస్టు తీసుకొని మద్దతుదారుల వివరాలను తీసుకొని విజయ్ గవర్నర్ ని కలవడం జరిగింది. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ అయినటువంటి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ని లోక్ భవన్ లో కలిసిన తర్వాత 2 సార్లు కూడా తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి కావలసినటువంటి 118 స్థానాలతో రావాల్సిందిగా కూడా గవర్నర్ చెప్పడం జరిగింది. సంఖ్యాబలాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయ్ పార్టీ ఎంతో బిజీగా ఉందని చెప్పొచ్చు. ఈ రోజు కూడా టీవీకే ముఖ్య నేత అయినటువంటి ఆనంద్ తమ ఎమ్మెల్యేలతో కూడా చర్చ జరిపించారు. ఇక టీవీకే ఆఫీసులో సమావేశాలు అనేవి కంటిన్యూస్ గా జరుగుతూ వస్తున్నాయని చెప్పొచ్చు. మరోవైపు అన్నా డిఎంకే కార్యాలయంలో కూడా కీలక సమావేశాలు ఎన్నో పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అన్నా డిఎంకే ఎమ్మెల్యేలందరితోటి ఇప్పటికే ఎడప్పాడి పళనిస్వామి సమావేశమయ్యారు. తమ మద్దతు టీవీకేకి ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రస్తుతం తలెత్తుతున్నాయి తమిళనాడులో అని చెప్పొచ్చు. మనం ఉన్నది తమిళనాడు చెన్నైలోని వీసీకే ఆఫీస్లో. మరికొంచెం సేపట్లో వీసీకే అధినేత తోల్ తిరుమావలన్ ఈ ఆఫీస్కి వచ్చేస్తారు. మీడియాతో మాట్లాడి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అని తెలుస్తోంది. తమ మద్దతు టీవీకేకి ఉంటుందా లేదా, టీవీకేకి వీసీకే మద్దతు ఇస్తే కనుక టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు లైన్ క్లియర్ అనే చెప్పొచ్చు. కేవలం 2 స్థానాలు మాత్రమే ఇప్పుడు కావాల్సింది. ఆ 2 స్థానాలు వీసీకే ఇస్తుందా లేదా అనేటువంటి డౌట్స్ ప్రస్తుతం అందరిలో ఉంది. అలా ముఖ్యంగా ఇంత డీలేకి అయినటువంటి కారణమైతే విజయ్ ప్రత్యక్షంగా వారిని కోరకపోవడమే, సీట్స్ అడగకపోవడమే అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రీ పోల్స్కి ముందు, ఎలక్షన్స్కి ముందు ఇక్కడ ఉండేటువంటి చిన్న పార్టీలు అలాగే అన్నా డిఎంకే కూడా టీవీకేని తమ పార్టీలో కలుపుకునేందుకైతే అలయన్స్గా పోటీ చేయాలి అని కూడా చాలా ప్రయత్నాలు చేసింది. అప్పుడు విజయ్ ససేమిరా అనడంతో పోస్ట్ పోల్స్ తర్వాత ఇప్పుడు ఇతర పార్టీలు విజయ్ని కాస్త ఇరకాటంలో పెడుతున్నాయి, ఇంత డీలే చేస్తున్నాయి, జాప్యం కూడా అందుకే అని చాలా మంది ఇక్కడ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరోవైపు టీవీకేకి మద్దతు ఉంటుందా లేదా అటువంటి విషయం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. వీసీకే అధికారికంగా టీవీకేకి మద్దతు ఇస్తుందా లేదా అనేటువంటి విషయం పైన క్లారిటీ వచ్చిన తర్వాత విజయ్ కొంచెం సేపట్లో ఈ పార్టీ కార్యాలయానికి వచ్చి వీసీకే అధినేత తోల్ తిరుమావలన్ వద్ద నుండి తన అధికారిక మద్దతు ప్రకటనని తీసుకుంటాడు. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని లిస్టుని గవర్నర్కి అందజేసే అటువంటి ప్లాన్ అయితే ఉంది. తదుపరి కార్యాచరణ అలా ఉంది అని కూడా మనకు తెలుస్తోంది. ఈ కారణంగానే వీసీకే ఆఫీస్లో ఇప్పటికే చాలామంది కార్యకర్తలు, వీసీకే పార్టీ కార్యదర్శులు అలాగే అటు టీవీకే నుండి కూడా చాలామంది అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. వీసీకే ప్రధాన పాత్ర పోషించబోతోంది ఈసారి అని తెలుస్తోంది. ఈ కారణంగానే వీసీకే దగ్గర నుండి డిమాండ్స్ కూడా భారీగానే ఉన్నట్టు అర్థమవుతోంది. వీసీకే డిప్యూటీ సీఎం కోరుతుంది విజయ్ని అని కూడా మనకు తెలుస్తోంది. విజయ్ పోటీ చేసినటువంటి తిరుచి అలాగే పెరంబూర్ నుంచి విజయ్ ఏదో ఒక దాంట్లో నుంచి రాజీనామా చేయాల్సి ఉంది. అయితే తిరుచి ప్రాంతం నుండి విజయ్ రాజీనామా చేస్తే తిరుమావలన్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా అడుగు పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. అలాగే ముఖ్య పోర్ట్ఫోలియో కూడా తమ పార్టీ డిమాండ్ చేస్తోంది అని కూడా వీసీకే వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ కారణంగానే ఎంతో అనిశ్చితత కూడా ఉందని తెలుస్తోంది. ఇక మనకి మరో సమాచారం కూడా ఉంది. టీవీకే ఎక్కువగా ఐయుఎంఎల్ సైడ్ ఇంక్లైన్డ్ గా ఉంది అని మనకు తెలుస్తోంది. వారి సిద్ధాంతాలు నచ్చడం కారణంగా విజయ్ ఎక్కువగా ఐయుఎంఎల్ సపోర్ట్ కోరుకుంటున్నాడని తెలుస్తోంది.
నిన్న సాయంత్రం వీసీకే వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసుకుంది తమ సభ్యులతోటి, గెలిచినటువంటి 2 క్యాండిడేట్స్ తోటి. ఈ రోజు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తామన్నారు. మరి ఎలా ఉండబోతోంది అభిప్రాయం అనైతే ఇప్పటికే అందరిలో ఎంతో ఉత్కంఠను రేపుతుందని చెప్పొచ్చు. ఇక మరో విషయం, టీవీకేకి మద్దతు ఇవ్వాలా లేదా అనేది కూడా స్టాలిన్ చేతిలో ఉంది అని కూడా చాలా మంది చెప్తున్నారు. నిన్న ఈరోజు ఉదయం అలాగే మొన్న కూడా టీవీకేకి తమ అభిప్రాయాన్ని తెలియజేసే ముందు వీసీకే తిరుమావలం స్టాలిన్ ఇంటికి వెళ్లి వారి నివాసంలో వారిని కలవడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ చూసినట్టయితే తోల్ తిరుమావరం కూడా లేదు, ఆయన ఓడిపోవడం జరిగింది ఆయన కాన్స్టిట్యున్సీ నుంచి. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ విజయ్ పోటీ చేసినటువంటి తిరుచి మరో కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన రిజైన్ చేసిన తర్వాత ఈయన బై ఎలక్షన్స్ లో పోటీ చేసి ఎమ్మెల్యేలా గెలిచి డిప్యూటీ సీఎం కోరుకుంటున్నాడు అనేటువంటి టాక్స్ కూడా వినిపిస్తుంది. ఇదంతా చూసినట్టయితే డిఎంకే కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుందా అనేటువంటి డౌట్స్. స్టాలిన్ బిగ్ బాస్ గా అలాగే వీసీకేని నడిపిస్తున్నాడా అనేటువంటి అని మనకు అర్థమవుతోంది. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ మద్దతు ప్రకటించాలని చెప్తున్నాడు. అలాగే ఆయన ప్రారంభించినటువంటి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా కంటిన్యూ చేయాలి. మేము అపోజిషన్ పార్టీగా ఉండేందుకు ఎంతో హుందాగా యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పినప్పటికీ తెర వెనకాల బీసీకే అలాగే సిపిఐ సిపిఎంలను కలవడం ఇప్పుడు అందరిలో ఎంతో డౌట్స్ కూడా రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు అన్నాడీఎంకేలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు బ్యాక్ అండ్ ఫోర్త్ ముందుకి వెనకకి వెళ్తున్నటువంటి సీన్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే టీవీకే నుంచి ప్రత్యక్షంగా విజయ్ వచ్చి తమ పార్టీ కోసం మద్దతు ప్రకటించాలి అని కోరుకున్న తర్వాతే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి యోచనలో ఉన్నట్టు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఈరోజు ఎడప్పాడి పళనిస్వామి ఇంట్లో మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముందు నుంచి కూడా విజయ్ కి బీజేపీతో కలవాలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి విషయం పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు కూడా కనిపిస్తోంది. ఈ కారణంగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలనైతే ఆయన సపోర్ట్ లేదా మద్దతు కోరుకున్నట్టు లేదు. ఇక విజయ్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఫ్లోర్ టెస్ట్ లో ఆయన ప్రభుత్వానికి కావాల్సినటువంటి సీట్లు లభిస్తాయి అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు ప్రస్తుతం విజయ్. అంటే ప్రస్తుతం బీసీకే సిపిఐ సిపిఎంలతో పాటుగా ఫ్లోర్ టెస్ట్ కి అనుమతిస్తే అన్నాడీఎంకే నుండి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అని కూడా విజయ్ చాలా బలంగా నమ్ముతున్నాడు. ఈ కారణంగానే ఈ డౌట్స్ తోటి హార్స్ ట్రేడింగ్ ని అరికట్టేందుకే ఇప్పటికే ఎడప్పాడి పళనిస్వామిని తమ శాసనసభ లీడర్ గా కూడా వారు ఎన్నుకోవడం జరిగింది. అయితే జంపింగ్ అనేది జరిగితే అన్నాడీఎంకే ఎమ్మెల్యేస్ నుంచి యాంటీ డిఫెక్షన్ లా ద్వారా వారిని ఎమ్మెల్యేలుగా వారికి సస్పెన్షన్ అనేది ఉంటుంది అని కూడా మనకు అర్థమవుతోంది. ఇక మరోవైపు చూసుకుంటే ఐయుఎంఎల్ కూడా మా మద్దతు అయితే ప్రకటిస్తాం, కానీ అధికారికంగా ఇప్పుడే చెప్పేటువంటి సూచనలు లేము అని కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు అందరి చూపు పిఎంకే వైపు కూడా ఉంది. ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి పిఎంకే 4 స్థానాలు సాధించింది. మరి తమ పార్టీ యొక్క మద్దతు విజయ్ కి ఫ్లోర్ టెస్ట్ లో తెలుస్తుందా అని కూడా అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. అయితే విజయ్ పిఎంకే సైడ్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అది బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీ కనుక విజయ్ కి పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు తెలుస్తుంది. సో మరోవైపు ఇతర పార్టీస్ ని లేదా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ని కలుపుకునేటువంటి ప్రయత్నంలో విజయ్ ఉన్నప్పటికీ నిన్న సాయంత్రమే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నుండి తన ఒక సీటు గెలిచినటువంటి కామరాజర్ తన మద్దతు అన్నాడీఎంకేకి ఉంటుందంటూ కూడా తేల్చి చెప్పడంతో వారి సపోర్ట్ కూడా టీవీకే విజయ్కి లేకుండా పోయింది. మొత్తానికి చూడాలి విజయ్ పరిస్థితి ఎలా ఉంటుంది, వీసీకే నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుంది అని అయితే అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సిరి.